కావాలంటే నీకు బాటలు ఇస్తా కదరా, ఈ దొంగపోతే ఎందుకు? అది కాదు గురు, నువ్వు నా ప్రాణ స్నేహితుడు కదా, మందు ఎక్కువ కొడితే నీ ఆరోగ్యం చెడిపోతుందని హెల్ప్ చేద్దామని నేను తాగానంతే. అవును గురు, బాధల్లో ఉన్న వాళ్ళు మందు కొడతారని కదా శాస్త్రం. నీకొచ్చిన బాధ ఏమిటి గురు? మనసు బాగోలేదురా. మనసు బాగుండలేదా? నీకు నానే వాళ్ళు ఎవరు లేరు, డబ్బు అంటావా నీ దగ్గర చాలా ఉంది, ఇక మనసు బాగుండకపోవడానికి కారణం ఏమిటబ్బా? అమ్మాయి అమ్మాయి ప్రేమలో పడి ఉంటావు, అవునా? నీ మనసు బాగుపడే మార్గం నేను చెప్తాను, ముందు నీ ఉంగరం ఇలాగివ్వు. ఉంగరమా తాకట్టు పెడతావా? నీ హృదయాన్ని ఆవిడ దగ్గర తాకట్టు పెట్టి ఆవిడ ప్రేమను నీకు అందజేస్తాను. ఇలాగ ఇవ్వు గురు, ఇవ్వు గురు, ఇవ్వు. శ్రీరామచంద్ర, మీ సీతాదేవి పేరు సెలవిస్తారా? జ్యోతి. జ్యోతి? అయ్య బాబాయ్, మాటలు పడుతున్నా ఆవిడ. శ్రీరామచంద్ర, నన్ను క్షమించు. ఈ ఉంగరాన్ని నా వాణికి ఇచ్చుకుంటాను. ప్రస్తుతం నేను కూడా నీ బాధలోనే ఉన్నాను. వస్తాను. జ్యోతి, ప్రేమకు కామానికి తేడా తెలిసిందా? జ్యోతి, ఎందుక కన్నీళ్ళు? నా మూలంగా మీకు గాయమైంది. ఇంకా నయం, గుండెకు కావలసిన గాయం ముఖానికి తగిలింది. నీకు ఎగతాళిగా ఉందా? తాళి ఎప్పుడు కట్టాలా అని ఆలోచిస్తున్నాను. మీ గురించి నాకేం తెలుసని ఇల్లాలను అవుతాను. ప్రేమ అనే 2 అక్షరాలను నమ్ముకుంటే జీవితం అనే 3 అక్షరాలు సుఖంగా గడిచిపోతాయి. పెద్దవాళ్ళు అని 4 అక్షరాల మనుషులు అనుమతి ఇవ్వాలిగా. నాకు మాత్రం ఒంటరి వాణ్ణి అని 5 అక్షరాలే ఉన్నాయి. ఇక నువ్వే ఆలోచించుకో. అమ్మ అంగీకరిస్తే 6 అక్షరాల కళ్యాణ మండపంలో కలుసుకుందాం. శుభం. అత్యంతల కోసం ఎదురు చూస్తూ 7 అడుగులు నడిచేద్దాం. For more updates, like, comment, subscribe to our channel.